అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన యువలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్రీరాముడు యువతకి ఆదర్శం. మరి శ్రీరాముడు ఎందుకు యువతకు ఆదర్శమయ్యాడు, శ్రీరాముడి దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏమి ఆచరించి చూపాడు మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో 18 సంవత్సరాలుగా ఉంటూ మరి ఎంతోమందికి ధ్యాన తరగతులు చెప్తూ ఉన్న లక్ష్మీనారాయణ గారు. ఆయన యొక్క మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మరి చక్కటి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే పితామహ పత్రిజీ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తారు, ఆయన వాళ్ళ ఫాదర్ ఏది చెప్తే అది రివర్స్ క్వశ్చన్ వేయకుండా ఆచరించి చూపించాడు అన్నారు. సో మరి ఈరోజు శ్రీరాముడు యువతకు ఆదర్శం అనేది అద్భుతమైన అంశము. సో దాంట్లో ముందుగా మనము అసలు శ్రీరాముడి గురించి, ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియజేయండి. ఇప్పుడు మనకు రేపు శ్రీరామనవమి, మన అందరికీ తెలుసు. శ్రీరాముడు అదే రోజు పుట్టినాడు, అదే రోజు అతనికి పెళ్లి జరిగింది, అదే రోజు అతనికి పట్టాభిషేకం జరిగింది. సో రాముడు ప్రపంచానికి, యువతకే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు అనమాట. అయితే కొంతమంది ఏంటంటే కొన్ని పార్టీ రాజకీయ నాయకులు, కొంతమంది మత పెద్దలు అసలు రాముడు అనే పుట్టినలేదు, రాముడు అనేది ఒక అద్భుత కల్పన అలాంటివి జరిగాయి. కానీ మనం ఓషనోగ్రఫీ, తర్వాత కార్బన్ డేటింగు, తర్వాత ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారము క్రీస్తు పూర్వము 5114 సంవత్సరం చైత్రమాస నవమి రోజు, అంటే అప్పుడు జనవరి 10వ తారీఖు నాడు శ్రీరాముడు పుట్టినట్టు మనకి చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి రాముడు అనేవాడు ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తే, కానీ అతను చేసిన పన్ను వల్ల అతను రాముడు దేవుడు అయిపోయాడు. అందుకని మనం అతన్ని దేవుడిగా గుర్తిస్తున్నాం అనమాట. అయితే రాముడు మామూలుగా చిన్నతనంలోనే యుద్ధ కౌశల్యము, తర్వాత విలువిద్యలు నేర్చుకోవడం కోసము విశ్వామిత్రుడి గురుకులానికి వెళ్తాడు. అంటే తన తమ్ముళ్ళతోటి వెళ్ళి అక్కడ చాలా సంవత్సరాలు 10-12 సంవత్సరాలు అక్కడే ఉండి కఠోర దీక్షతోటి విలువిద్యలు చాలా, అంటే కోదండరాముడు అవుతాడు. అంటే అతను బాణం పట్టుకున్న తర్వాత అతన్ని ఎవరు ఎదిరించలేరు అనమాట. అలాంటి తర్వాత విశ్వామిత్రుడు ఏంటంటే రాజర్షి, అతను ఒక పెద్ద చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి అతను రాజనీతి, తర్వాత రాజు ఏ విధంగా పరిపాలించాలి, ప్రజల సమస్యలు ఏ విధంగా తెలుసుకోవాలి అది కూడా నేర్పుతాడు. తర్వాత విశ్వామిత్రుడు ఏంటంటే ఒక వేద వ్యాసుడు, అంటే వేదాలని చాలా క్షుణ్ణంగా చదివాడు కాబట్టి వేదాల యొక్క సారము, వేదాల యొక్క పర్పస్ ఏంటి, వేదాలని ఎందుకు గౌరవించాలి, వేదాలతోటి మనం ఏం నేర్చుకోవాలి అవన్నీ కూడా శ్రీరాముడికి నేర్పిస్తాడు అనమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే తిరుగు ప్రయాణం, అంటే మన అయోధ్యకి వెళ్తూ ఉన్నాం అనుకున్నప్పుడు అప్పుడు విశ్వామిత్రుడే నీకు, అంటే అతను దివ్యదృష్టితోటి సీతామహాతల్లితోటి వివాహం కావాలి కాబట్టి అతను అయోధ్యని తీసుకోకుండా మిథులకు తీసుకెళ్తాడు. మిథులకు తీసుకెళ్ళిన తర్వాత సీతా దేవిని మనం పరిణయం ఆడడం ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత తన అయోధ్యకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు సీతా మహాతల్లితోటి ఆయన వైవాహిక జీవితం చాలా సంతోషంగా తమ్ముళ్ళతోటి, తండ్రితోటి, అందరితో బాగా జరుగుతుంది. కానీ 25 సంవత్సరం వయసు వచ్చినప్పుడు అతన్ని పట్టాభిషిక్తుడిగా చేయాలని మన దశరథుడు కోరుకున్నప్పుడు మధ్యలో మందర పోతుల వల్ల కైకేయి వరాలు కోరుకోవడం అది తెలుసుకున్న తర్వాత రాముడికి ప్రియ తల్లి కౌశల్యే కాదు, తర్వాత కైకేయికి ప్రియపుత్రుడు భరతుడు కాదు, రాముడు. అయినా కూడా ఏమైందంటే మందర యొక్క ప్రోద్బలంతో అలా జరిగింది. కానీ మనం ఇంకా విశ్లేషించి చూస్తే కైకేయి ఒక మహాదృష్టి, అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందనేది దూరదర్శన చేసి ఆమె ఏం తెలుసుకుంటుందంటే ఆ కాలంలో ఎంతోమంది వేల మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళందరినీ సంహారం చేయాలంటే అది వేరే వాళ్ళకి సాధ్యపడదు, రాముడికి తప్ప. కానీ రాముడు రాజ్యం వెళ్తూ ఉంటే వాళ్ళు రాక్షసులు అయితే అయోధ్య కానీ నగరానికి రారు, కానీ వాళ్ళు సామాన్య ప్రజల్ని, మునుల్ని, ఋషుల్ని బాగా హింసిస్తున్నారు. అందుకనే ఆమె తన మీద నింద తీసుకొని రాముడిని అరణ్యాలు పంపిస్తుంది అనమాట. ఆ తర్వాత అతను 39వ సంవత్సరంలో, అంటే 14 సంవత్సరాలు
అరణ్యవాసం తర్వాత 30 సంవత్సరంలో సీతామాతని రావణ్ణి చంపిన తర్వాత అంటే 14,000 మంది రాక్షసులు చంపుతాడు. అంత చంపిన తర్వాత అయోధ్యకు వస్తాడు. అయోధ్య నుంచి సాక్ష్యాధారాల ప్రకారం ఏంటంటే అతను 70వ సంవత్సరంలో తనువు చాలించాడని, అంటే 30 సంవత్సరాలు 31 సంవత్సరం పరిపాలించాడు. అతని పారిపరాన్ని రామరాజ్యం అని ఇప్పటికి కూడా మన ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉంది. సో కానీ కొంతమంది ఏమంటారంటే ఆయన 1000 సంవత్సరాలు పరిపాలించాడు అంటే, అప్పుడు 1000 సంవత్సరాలు అంటే ఆ యుగంలో ఒక 1000 సంవత్సరం, ఒక 1000 సంవత్సరం అంటే ఒక 1000 అన్న ఒక సంవత్సరం కింద మనం కౌంట్ చేస్తారు. అట్లా చూసుకుంటే 110 సంవత్సరాలు ఆయన పరిపాలించినట్టు ఉంటుందన్నమాట. ఆ తర్వాత లవకుశులకి రాజ్యాంగం చేసి అతను మోక్షానికి వెళ్ళిపోతాడనమాట. సో ఇది ఆయన సంక్షిప్త చరిత్ర. కానీ ఆయన చేసిన కార్యక్రమాలను బట్టి చూస్తే అది ఎప్పటికీ అంటే ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఆదర్శమూర్తిగా ఉన్నాడనమాట. ఓకే. సో మరి రాముడిని సకల గుణాభిరాముడు అని కూడా అంటారు సార్. అసలు ఆయనకి బిరుదు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుందంటే ఇప్పుడు రాముడు ఏంటంటే ఒక క్యారెక్టర్ ఎట్లా ఉందంటే అతను మనం ఏ పరిధిలో ఎవరిని తీసుకున్నా కూడా అతను ఆదర్శపూర్వం ఉంటాడు. ఒక పుత్రుడిని ఎవరు ఆదర్శ పుత్రుడు అంటే మనకు గుర్తొచ్చేది రాముడు ఎందుకంటే తన తండ్రి మాట జవదాడుకుంటా ఏం చేస్తాడు. అరే అట్లా కాకుండా సరే ఒక ఆదర్శ పతి ఎవరు అని అంటే సీతాపతి. అంటే రాముడు తప్ప ఎవరు ఏకపత్నివేతుడు. తర్వాత రాముడు తన భార్యని ఎంత చూశాడు అనేది చూస్తే, తర్వాత ఒక సోదరుడు ఎవరే మంచి సోదరుడు అంటే ఆదర్శ సోదరుడు మన రాముడు తన 3 సోదరులను ఎంత చూసుకున్నాడు. సరే ఆదర్శ తండ్రి అంటే ఎవరు అంటే రాముడు ఆయన ఆదర్శ కొడుకు ఎవరు? లవకుశులు కాదు, హనుమంతుడిని అతను అతను ఒక అనుయాయుడిగా ఉన్నా కూడా అతన్ని తన కొడుకులాగా తీర్చిదిద్ది అతని యొక్క శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తాడు. అతన్ని ఎప్పుడు ఉత్సాహపరుస్తాడు. అలాగే తన తమ్ముళ్ళకు కూడా తన యొక్క రాజ్యాంగ కార్యకలాపాలు మొత్తము తర్వాత యుద్ధాలు చేసి వచ్చినప్పుడు కూడా తన తమ్ముళ్ళని పంపిస్తాడు. కానీ తను చేసిన యుద్ధము రాక్షస సంహారం అయిన తర్వాత తను యుద్ధం చేసింది ఓన్లీ తన కొడుకులతో మాత్రమే. సో అలాంటి ఆదర్శం ఒక మిత్రుడుగా తీసుకుంటే మళ్ళీ ఆదర్శ మిత్రుడు అతనిది సుగ్రీవుడి మిత్రుడు అనేది ఒక ప్రపంచంలో ఒక ఆదర్శం అనమాట. తర్వాత అదే అలా అనుకుంటే అతను ఒక ఆజాన బహుడు, ఒక ధైర్య సాహసి. అలా వద్దు అనుకుంటే ఒక యోగా అంటే అతను ఒక పెద్ద యోగా మాస్టరు. అలా అనుకుంటే మనం ఒక మహాధ్యాని. సో అంటే అతను మహాజ్ఞాని. అంటే అతను మనం ఏ రూపం తీసుకొని వచ్చినా కూడా అతను దానికి ఒక ఆదర్శపాయుడుగా ఉంటాడు. మనం యువతకి చూస్తే అంటే ఆయన ధైర్య సాహసాలు కానీ, ఆయనకి ఉండే కార్యదీక్షత, ఆయన ప్రజారంజకుడుగా పరిపాలించడము, తర్వాత ప్రజా సమస్యలు వినడము, తర్వాత మళ్ళీ ఇంకా చూస్తే గుహుడు ఉన్నాడు, తర్వాత శబరి అంటే ఎంతో కరుణామయుడు, దయామయుడు అనమాట. సో ఇలా ఆయన సకల గుణం ఏ మంచి గుణాన్ని తీసుకున్నా మళ్ళీ అట్లా రివర్స్లో చూసుకుంటే అతను ఒక కఠోర నిర్ణయుడు. అతను ఎంత కఠోర నిర్ణయుడు అంటే తన తండ్రి తల్లి ఒప్పుకోవట్లేదు అయినా కూడా అతను తన నిర్ణయాన్ని మార్చుకోకుండా వనవాసానికి వెళ్తాడు. తర్వాత తన భార్యని రావణుడు సంహరించిన తర్వాత ఎంతో కఠోరంగా అతను యోగ సాధన, ధ్యాన సాధన చేసి తన స్టెబిలిటీని ఎప్పుడు పోగొట్టుకోలేదు. అప్పుడే కామ్గానే ఉన్నాడు, అంటే మౌనంగా ఉన్నాడు, కార్యదీక్షతో పనిచేశాడు. సో అలా అందుకని అతన్ని సకల గుణధాముడు అంటారు. ఆయన నుంచి ప్రతి ఒక్క వ్యక్తి, ఈవెన్ అతను ఒక ఆదర్శ శత్రువు. అంటే శత్రువు కూడా అతను ఏ విధంగా ఉండాలి అన్నాడు. ఎప్పుడైతే వాలి అంటాడు నువ్వు నన్ను చెట్టు నుంచి కాల్చడం అదే చంపడం చాలా మంచిది కాదు, నేను వాలి రామభక్తుడు అనమాట, నువ్వు ఒక భక్తుని ఇలా చేస్తావు అంటే అని ఒకటి అంటాడు, నేను ఒక మంచి శత్రువు కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ వరదలైన ఎవరైతే తార ఉందో ఆమెను నువ్వేం చేసావు, ఆమెను అపహరించుకొని అనుభవిస్తున్నావు, అంటే నువ్వు కూతురు లాంటి దాన్ని, నువ్వు మరదలంటే కూతురుతో సమానం, అందుకని నేను ఇలా చంపాల్సి వచ్చిందంట. మళ్ళీ అలాగే రావణుడు అంటాడు, రావణుడు కూడా పెద్ద శాస్త్రవేత్త, తన ధ్యాని, తర్వాత విద్వాంసకుడు, తన శివోపాసకుడు. అతను రాముడితో యుద్ధం చేస్తూ అలసిపోయినప్పుడు రావణుడు అంటాడు, రావణ ఇప్పుడు నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు కాబట్టి యుద్ధం ఆఫ్ చేసేద్దాం, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ మంచిగా హుషారుగా అంటే అన్నపానాదులు చేసుకొని, అంటే మందు కూడా తాగకపోయి చెప్తుంటాడు, తాగి నువ్వు మళ్ళీ ఉత్సాహం చూసి రేపు ఉదయం రా అంటాడు. అదే వేరే వాళ్ళు అయితే ఏమవుతాడు, శత్రువు ఉన్నాడు అప్పుడే చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అలా చేయలేదు. అందుకని అతను ఆదర్శ శత్రువు కూడా, అందుకని ఆజాత శత్రువు అంటాడు. సో అతనికి అలాంటి తర్వాత ఒక చిన్న ప్రజల సమస్యలు వింటూ ఏదో ఒక ప్రజలు ఒక చాకలి వాడు ఏదో చేశాడు,
ఏదో ఆయనకు అనుమానం వచ్చింది సీతా తల్లి మీద అంటే తనకు తెలుసు సీత ఎంత మహాప్రతి అయినా కూడా ప్రజల కోసమని సీతను అరణ్యాలకు పంపమని లక్ష్మణుడికి తర్వాత హనుమంతుడికి చెప్తాడు. సో ఇలాంటి ఎన్నో గుణాలు ఉన్నాడు కాబట్టి రాముడిని సకల గుణాభిరాముడు అన్నారు. యా, బాగుంది సార్. సో ఇంకొకటి వచ్చేసి రాముడు ఒక ధ్యాని కూడా. మరి ధ్యానం చేసి ఆయన ఎలాంటి జ్ఞానాన్ని పొందారు? అది అయితే మనం ఇక్కడ చేసుకుంది ఏంటంటే రాముడు మొట్టమొదటిగా వశిష్ఠుడి దగ్గర కొన్ని విద్య అందించిన తర్వాత పూర్తి విద్య సంబంధించడానికి వశిష్ఠుడే విశ్వామిత్రుడి దగ్గర పంపిస్తాడు. ఎందుకంటే వశిష్ఠుడు కొంతకాలము అయోధ్యలో దశరథ మహారాజుకి ఆస్థాన మునిగా ఉంటాడనమాట. అయితే ఆయన ఈ అస్త్రశస్త్ర విద్యలతో పాటు రాజకీయ విద్యలతో తన రాజకీయ దక్షతతో పాటు తర్వాత కార్యశక్తితో పాటు ఈ ధ్యానం అనేది కూడా విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకుంటాడు. విశ్వామిత్రుడు ఎంత డీప్గా ధ్యానం చేస్తాడు అంటే అతను ఆ ధ్యానం అనేది ఎప్పుడైతే అడవుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ అడవులలో అతను మామూలుగా అతను శాకాహారి కాబట్టి ఏదో ఫలాలు పండ్లు తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ముగ్గురు భోజనం చేసిన తర్వాత మిగతా సమయాన్ని మొత్తం ధ్యానంలో గడుపుతాడు. తన సీతామహా తల్లి కూడా ఒక ధ్యాని. తో వాళ్ళు చెట్ల కింద తర్వాత పర్ణశాలలో తర్వాత సెలయేర్ల ఒడ్డులో వాళ్ళు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ధ్యానంతో అతనికి అమితమైన జ్ఞానం పొంది అతను అప్పుడే తెలుసుకుంటాడు అన్నమాట తన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి. తన యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే అందరికీ లాగానే అందరి మునులలాగా ఋషులాగా తను ఒక జీవాత్మను పరమాత్మతో మనం లీనం కావాలి అని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇమీడియట్గా అయితే ఆ పరమాత్మతో లీనం కాలేదు. ఆ తర్వాత తన భౌతిక జీవిత లక్ష్యం ఏంటి, రాక్షస సంహారము, ఆ సీతను అపహరణ అవుతుందో అతనికి తెలిసే ఉంటుంది కాబట్టి ఆమెను మళ్ళీ రక్షించడము, తర్వాత మళ్ళీ రాజ్యపాలన చేయడము, ప్రజారంజకం ఉండడము, తర్వాత తన కుమారులైన లవకుశులకు రాజ్యాంగాన్ని ఒప్పచెప్పడం, రాజ్యాంగ నీతిని బోధించడం. ఆ తర్వాత అసలు 70 సంవత్సరంలో కానీ ఇది ఆయన ఇప్పుడు 14 సంవత్సరాల వనవాసంలోనే తెలుసుకుంటాడు. కానీ అలా చేయలేం. తర్వాత ఆయన ధ్యాన పద్ధతి ఏంటి, మనం ఇప్పుడు ఎవరైతే మనం బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు చెప్తున్నాడో మహర్షి గారు అదే పద్ధతిని అప్పుడు 5,000 సంవత్సరాల క్రితం అతను పాటించాడు. ఏంటి, తన ఏకాగ్రతతో భృకుటి మీద దృష్టి పెట్టి శ్వాసని గమనించాడు. ఆ తర్వాత ఏకాంతంలో ఉండడం, తర్వాత ప్రకృతితో సహజీవనం చేయడం. అంటే మన ఇప్పుడు పత్రిజీ గారు ఏం చెప్పారు, ట్రెక్కింగ్ చేయమంటాడు. ఆయన చేసింది ట్రెక్కింగ్. తర్వాత ప్రకృతిలో ఉండమన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు. శ్వాస మీద గమనించమన్నాడు, శ్వాస మీద గమనిస్తున్నాడు. ప్రకృతి మీద ధ్యాస పెట్టమన్నాడు, ప్రకృతి మీద ధ్యాస పెట్టాడు. అంటే ఆయన చేసిన ధ్యాన పద్ధతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే బుద్ధుడి ద్వారా మనం తెలుసుకొని మహర్షి పత్రిజీ ద్వారా మనకు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఆయన కూడా సంసారంలో నిర్వాణం చేస్తారు. అలాగే అతను కూడా గృహస్థ జీవితంలోనే అతను నిర్వాణం చేశారు. సో అలాంటి ఒక రాముడు ఒక మహాధ్యాని. కాకపోతే ఏంటంటే ప్రచారంలో కృష్ణుడిని ఎందుకంటే కృష్ణుడు జగద్గురువు కాబట్టి కృష్ణుడిని మనం ఎక్కువగా శివుడిని ఎక్కువగా మనము ధ్యానిగా మనం గుర్తిస్తాం. కానీ రాముడు గుర్తిస్తాం. కానీ రాముడు కూడా ఒక మహాధ్యాని. కానీ రాముడు ఏంటంటే మర్యాద పురుషోత్తముడు. రాముడు ఒక రామరాజ్య స్థాపన చేశాడు. రాముడు ఒక అలా విధంగా ఆయన్ని మనం గుర్తిస్తాం అన్నమాట. కానీ రాముడు కూడా ఒక మహాధ్యాని, మహాజ్ఞాని. బాగుంది సార్, చాలా చక్కగా. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ధ్యానం ఏదైతే ఉందో అది ఒకప్పుడు రాముడు కూడా ఆచరించారు. ఆయనే సంసారంలో ఉన్నారు. ఎందుకంటే ధ్యానం తెలుసుకున్న తర్వాత కూడా అతను నా లక్ష్యం ఏంటి అనేది ఒక రాజుగా ఉండాలి, పిల్లలకి పట్టాభిషేకం చేయాలి, సీతామాతను రక్షించుకోవాలి అని కూడా అంటే అందులో ఉన్నారు, ఇందులో ఉన్నారు. చక్కగా అది రాక్షసులను సంహరించడము వాటి చేస్తూ మునులను కాపాడుతూ యజ్ఞయాగాదులకు డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా పరిపాలన అంతా చేశారు. సో మరి శ్రీరాముడి జీవితంలో ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు రాముడు అసలు ముందు ఏంటంటే మనం రాముడి కాలంలోనే రాముడిని గుర్తించి అంటే రాముడు అంటే శబరి కానీ తర్వాత గుహుడు కానీ రాముడి యొక్క ప్రత్యేకతను రాముడి యొక్క ప్రభావితమై వాళ్ళు ఉంటారు. అలాగే నారద మహర్షి ద్వారా రాముడి యొక్క గుణగుణాలు తెలుసుకొని రామభక్తుడైతాడు వాల్మీకి. వాల్మీకి అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, రామాయణం అనేది వాల్మీకి మహర్షి రాస్తాడు. అంటే
రాముడితోటి ఎంతో ప్రభావితం కావడం వల్ల రామాయణం రాయగలిగాడు. అలాగే తులసీదాస్ ఉన్నారు. తులసీదాస్ కూడా మానస చరిత్రని రాస్తాడు. అదే ఏంటి, రామభక్తుడుగా ఉండడం వల్ల రాముడి గురించి తెలుసుకున్న తర్వాత. అలాగే కబీర్ దాస్ కూడా అతను ఒక ముస్లింగా ఉండి కూడా అతను రామభక్తుడు అవుతాడు. తర్వాత ఇంకా ఏంటంటే మనకి తెలుసు రామదాస్ గారు, భద్రాచలం రామదాస్ గారు, మహాత్మా గాంధీ గారు రామరాజ్యం స్థాపన కావాలి అని ఆయన ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రామరాజ్యం స్థాపన చేయాలని మహాత్మా గాంధీ కలలు కంటాడు. అలాగే అరవిందో ఉన్నారు. అరవిందో గారు కూడా రాముడి నుంచి ప్రభావితమై రాముడి గురించి దాంట్లో ఆయన కథలు రాస్తాడు. అలాగే స్వామి వివేకానంద ఎప్పుడు రాముడి గురించి మాట్లాడతాడు. రాముడి యొక్క జీవిత లక్ష్యాలు, రామరాజ్య స్థాపన, తర్వాత హిందూ మత పునరుద్ధరణ, ఇవన్నీ రామరాజు చేశాడు. శ్రీరాముడు చేసింది కాబట్టి అది చేస్తాడు. అట్లే ఆర్కే నారాయణ ఎన్నో హాస్య కవితలు రాస్తాడు. అతను కూడా రామాయణంతో ప్రభావితమయ్యాడు. తర్వాత ఈ కాలంలో చూస్తే మురారి బాబు గారు రామాయణం గురించి ఇప్పుడు చెప్తూ ఉంటారు. తర్వాత వాసుదేవ్ జగ్గ గారు రామాయణం నుంచి ఉదాహరణలు తీసుకొస్తూ ఉంటాడు. తర్వాత ఇలా ఇప్పుడు మనం ఇంకా మన సమకాలీన స్థితిలోకి పోతుంటే నరేంద్ర మోడీ గారు రామభక్తుడు, ఆదిత్యనాథ్ గారు రామభక్తుడు. సో ఇలా మనం చూస్తూ పోతుంటే రాముడిని మనం ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి రాముడిని ఒక ఆదర్శంగా తీసుకున్నాను. ఎప్పుడైనా ప్రతి పుస్తకంలో శ్రీరామని రాయడం, రామకోటి రాయడం, రాముడిని ఒక ఆదర్శంగా నేను కొన్ని తరగతులు నిర్వహించడం ఇవన్నీ జరిగాను. అంటే రాముడు అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శ పురుషుడుగా ఉన్నారనమాట. అయితే రాము ఎంత ఉండడం, ఒక చిన్న ఉదాహరణ ఏంటి మనం చెప్తామంటే, అయోధ్యకి తిరిగి రాగానే కౌసల్యమాత అడుగుతుంది, రామ నువ్వు తప్పు చేసావు, ఎంత మహాజ్ఞాని, మహాధ్యాని, మహాపురుషుడు, తర్వాత మహాశివభక్తుడైన రావణుడు నువ్వు చంపేశావా, ఇది తప్పు కదా అని అడుగుతుంది. అంటే అమ్మా, నేను రావణుడు ఎక్కడ చంపాను, నేను రావణుడు చంపలేదు. రావణుడు మహాధ్యాని, మహాజ్ఞాని, మహాశక్తిశాలుడైన రావణుడు తన అహంకారంతో చనిపోయాడు, నేనైతే చంపలేదంటాడు. అంటే అంత విన్మయంగా అతను సమాధానం ఇస్తాడనమాట. సో అలా ఆదర్శపుత్రుడిగా ఉంటాడు అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా శ్రీరాముడు ఒక ప్రేరణ ఉన్నాడు. మన ధ్యాన యువకులకు మనం చెప్పేది ఏంటంటే, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక గుణగణాలను మనం పాటించుకొని ఆయన కార్యదీక్షతను, కఠోర నిర్ణయాలను, తర్వాత ఎగ్జాంపుల్ ఏకపత్ని వ్రతాన్ని, ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదే మనం చర్చించుకోవాలి. ఇప్పుడు మరి ఈ ధ్యాన యువ అనే కార్యక్రమంలో మీరు ఈ టాపిక్ ఎంచుకోవడానికి ఆయనలో ఏ విధంగా అయితే పట్టుదల, నిజాయితీ, ధర్మము, అవన్నీ కార్యశీలత, ఒక పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చే విధానము, అనుకునేది సాధించే తత్వము, అంటే నిజాయితీ, ఇవన్నీ కూడా యూత్ చక్కగా పాటిస్తే వాళ్ళు ఏదైతే అనుకున్నారో, వాళ్ళ గోల్ ఏదైతే సెట్ చేసుకున్నారో అది అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును, కంపల్సరిగా ఉంటాయి. అందుకని మనము ఇతన్ని శ్రీరాముడిని యువతకు ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలని నేను అంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ రేపు మన యువత ఎలా ఉంది, జంక్ ఫుడ్ తినడం, తర్వాత రాత్రి 2 దాకా పడుకొని పొద్దున 8 సూర్యోదయం అయిపోయిన తర్వాత లేవడం, ఆ తర్వాత పనుల మీద రాక్షసులాగా తన తల్లిదండ్రులు, స్నేహితులు, తర్వాత భార్య, పిల్లల మీద ఆధారపడడం. సో ఇవన్నీ ఏంటంటే అవి రాముడికి ఏమాత్రము ఉన్న గుణాలు కావు. రాముడు ఎలాంటి వాడు, తను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులు సేవ చేస్తూ ఉండేవాడు, ప్రజలకు అనురోధంగా ఉపయోగించేవాడు, భార్యను మంచిగా చూసుకున్నాడు, తన కొడుకుల్ని, తర్వాత అందరినీ మంచిగా చూసుకున్నాడు, ఒక మంచి మిత్రుడుగా ఉన్నాడు, ఒక మంచి కార్యదీక్షతో. ఎంత కార్యదీక్ష అంటే అశ్వమేధ యాగము చేయడానికి, అది అంటే మొత్తం ప్రపంచం, అంటే అప్పుడు ఉన్న భారతదేశం మొత్తం తిప్పడానికి, తర్వాత దానికి ఒక ప్రణాళిక చేయడం. అయితే ఆ ప్రణాళికలో అప్పుడు ఏమంటారు, అంటే భార్య లేకుంటే చేయడానికి వీల్లేదు అంటారు. అప్పుడు నేను బంగారంతో సీతామాత విగ్రహం చేసి పెట్టుకొని చేస్తాను. ఆ తర్వాత అంటే అతని ఒక కఠోర, ఇప్పుడు రావణుడిని ఎవరు చంపలేరు అని అంటారు. అప్పుడు అతను తన కఠోర ధ్యానంతో, కఠోర తీసుకొని అతని జ్ఞానంతో తెలుసుకుంటాడు ఏంటి ఆ రావణుడు ఏ విధంగా చంపాలి. అలా కాకుండా ఇప్పుడు తాటకి ఉంది, మహా సుబాహు ఉన్నాడు. అయితే వాళ్ళు తాటకి అనేది ఒక ఆడ రాక్షసి, ఆమెను చంపకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు అడుగుతాడు, ఎందుకు అని. ఆమె ఎప్పుడైతే యజ్ఞాన్ని నాశనం చేస్తూ ఉన్నదో అప్పుడు ఆమె స్త్రీతత్వంలో ఉండదు, కాబట్టి అప్పుడు చంపమంటాడు. తర్వాత అలాగే
శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని కానీ ఆమెని శూర్పణఖను దండించాడు. లక్ష్మణుడు దండిస్తాడు, అది వేరే విషయం. అప్పుడు ఏమంటాడంటే, శూర్పణఖ నువ్వు చాలా అందమైన యువతివి, కానీ నేను భార్య తోటి ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను పెళ్లి చేసుకోవడం తగదు, కాబట్టి లక్ష్మణుడు భార్య లేదు కాబట్టి లక్ష్మణుడు చేసుకోవచ్చు అట్లా పంపిస్తాడే కానీ ఆమెను దండించాడు. అంటే ఎవరిని కూడా సున్నితమైన మనస్కుగా ఉండడం వల్ల ఎవరిని ఎప్పుడు కూడా ఒప్పించాడు. ఎప్పుడైతే రావణుడు చనిపోతాడో మండోదరి వస్తుంది. మండోదరి వచ్చినప్పుడు అప్పుడు రాజ్యకాలంలో ఏంటి, ఎవరైతే రాజులు ఇతర రాజులు చేయిస్తారో వాళ్ళందరినీ కూడా రాణులుగా మార్చుకుంటారు. కానీ అప్పుడు మండోదరి వస్తే అమ్మా మండోదరి అని పిలుస్తాడు. అంటే ఎంత ఉదాత్తమైన గుణం. తర్వాత ఏమంటాడంటే, నేను విభీషణుడికి మాట ఇచ్చినా కూడా నువ్వు కావాలంటే పట్టాశక్తుడు కావచ్చు అని ఆమెకు సూచిస్తాడు. ఆమె అంటది నేను సన్యాసిగా ఉండాలనుకున్నప్పుడే అప్పుడు విభీషణుడికి మాట ఇచ్చినా కూడా ముందు మండోదరిని అడుగుతాడు. అంటే అలాంటి వ్యక్తిత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మన యువత నేర్చుకుంటారో, మన నరేంద్ర మోడీ గారు అనేది ఏంటంటే యువతే మనకు ప్రాణం. ఇప్పుడు మనం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశానిగా 2030లో మనం తీసుకెళ్ళాలి అంటే అది ఓన్లీ మన యువతతో సాధ్యపడుతుంది. కాబట్టి యువత అంతే ఏంటంటే వాళ్ళ యొక్క సమయాన్ని మొత్తం సద్వినియోగం చేసి వాళ్ళ ఆనందంగా సంతోషంగా జీవించవద్దని నేను అనట్లే. వాళ్ళ పనులు చేసుకోవాలి, శాకాహారిగా ఉండాలి, తర్వాత వాళ్ళ జీవిత లక్ష్యాలు ఏంటో తెలుసుకొని దాని విధంగా తర్వాత భౌతిక లక్ష్యాలు, తర్వాత మోక్షవాదన, తర్వాత జ్ఞాన సంపాదన, తర్వాత ధ్యాన ప్రచారం, ఈ పిరమిడ్ నిర్మాణం, ఇవన్నీ కూడా చేయడానికి శ్రీరాముడిని ఆదర్శంగా చేసుకోవాలని నేను. సార్, మరి ఇప్పుడు మనం రామరాజ్యం అంటే ఏమిటి, అది ఎందుకు ఆదర్శప్రాయమైంది అందరికీ అనే క్వశ్చన్, దానికి ఆన్సర్ మాట్లాడుకుంటున్నాం. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు రామరాజ్యం ఎవరైనా కూడా ఈ ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే కాకుండా కూడా ఎవరైనా కూడా రామరాజ్యాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, రామరాజ్యం అనేది ఒక వెల్ఫేర్ స్టేట్, అంటే ఒక సంక్షేమంతో, అంటే ప్రజా సంక్షేమం కోసం పాల్పడ్డ పరిపాలకుడుగా రాముని గుర్తిస్తారు. ఎందుకు అలా గుర్తిస్తారు అంటే, రాముడు తన పరిపాలనలో మెయిన్గా ఏం చేశాడంటే, ఆయన మిగతా తోటి రాజ్యాలతోటి ఎప్పుడు కూడా అతను యుద్ధానికి వెళ్ళకుండా అంటే వాళ్ళని తన సమకాలికులుగా మిత్రులుగా గమనించాడు. అశ్వమేధ యాగంలో ఎందుకంటే అతని యొక్క గుణగణాల గురించి తెలుసుకొని ఎవరు కూడా అతన్ని చక్రవర్తిగా అంగీకరించారు, కానీ యుద్ధం ఏం చేయలేదు. యుద్ధం చేసిన ఓన్లీ ఆయన కొడుకులు మాత్రమే. సో అలాగే ఆయన సమస్యలను ఎప్పటికప్పుడు తన గూఢాచారుల ద్వారా, తర్వాత తన యొక్క మంత్రుల ద్వారా తెలుసుకుంటూ ఆ ప్రజారంజకంగా ప్రజల సమస్యలను తర్వాత ఇప్పుడు మన దారిద్ర్య నిర్మూలన, అంటే ప్రజల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు, వర్తకులు ఉంటారు, తర్వాత కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు. వాళ్ళ దైనందిక సమస్యలను తెలుసుకుంటూ అప్పటికప్పుడు వాళ్ళని, అదే రామరాజ్యంలో పన్నుల గురించి మనం ఆలోచిస్తే ఆ రామరాజ్యంలో పన్నులు లేవు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్క మనిషి ఎన్నో పనులు అప్పుల భారంలో ఉంటాడు. తర్వాత రామరాజ్యంలో సమస్యలు అంటే ఏ సమస్యలు అంటే ఇప్పుడు నీటి సమస్య ఉండవచ్చు, తర్వాత ఆహార సమస్య ఉండవచ్చు, తర్వాత ఇలాంటి ఏవైతే మెయిన్గా బేసిక్గా గృహ నిర్మాణ సమస్య ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండడం కోసం ఆయన చాలా నిర్ణయాలు ముందుగా తీసుకొని వాటిని అమలు చేయగలిగాడు. కాబట్టి రామరాజ్యాన్ని అని ఆ పేరు వచ్చిందనమాట. రామరాజ్యంలో ఇంకా ఏంటి అంటే ప్రజలంతా సుభిక్షంతో, అంటే కరువు కాటకాలు లేకుండా వచ్చినా కూడా వాటిని ఏ విధంగా వ్యవహరించాలి వాటి చేయడము, తర్వాత ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడము, తర్వాత ప్రజలకి ఒక ఆదర్శపాయుడుగా, అంటే ప్రజలను ఎప్పుడు కూడా ఒక తండ్రిలాగా పరిపాలించడం అన్నమాట. సో అలా చేశాడు కాబట్టి రామరాజ్యం ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే స్వాతంత్ర సమరోద్యమంలో గాంధీ గారి నాయకత్వం వచ్చిందో అప్పుడు నాయకత్వం ఆయన ఎప్పుడు కూడా శ్రీరాముడి గురించే ఉదాహరణించి మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని రామరాజ్యంగా సుస్థిరంగా ఉండాలి. అంటే రామరాజ్యము అంటే ఏంటి, గ్రామరాజ్యాలు అంటే ప్రతి ఒక్క గ్రామం కూడా తన స్వయం సంపత్తితో స్వయం సమృద్ధితో ఉండాలి. అక్కడే ఏదైనా ఉన్నాయంటే ఆ పక్క గ్రామాలతోటి వస్తు మార్పిడిలాగా ఉండడమే కానీ తర్వాత ఈ ధనాన్ని సంపదను అటు నుంచి ఇటు నుంచి మార్పిడి చేయడానికి వీలు లేదు. తర్వాత పెద్ద ధనవంతులు కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళు ఒక ట్రస్టీగా ఉండాలి, కానీ మేము కోటీశ్వరులు, మేము లక్షాధికారులు అనుకోవద్దు. ఈ లక్షలు కోటీశ్వరుల ధనం అనేది భగవంతుడు మనకి అప్పచెప్పాడు కాబట్టి దాన్ని చూసుకుంటూ మనం ప్రజలకి తన దగ్గర ఉన్న వ్యక్తులకి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించాలని
చేయమని చెప్పాడు. అదే అందుకనే రాముడు ఎప్పుడు కూడా తన రాజ్యంలో తన ఉన్న రాజ్యాంగం ఉండే నిధిని వాటిని కూడా అందరికీ పంచడానికి కోసం ప్రయత్నం చేశాడు. అలా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ధనానికి అవసరం ఉంది, తర్వాత ఆహారం అవసరం ఉంది, వాళ్ళకి అప్పటికప్పుడు దొరికితూ ఉండేదన్నమాట. అయితే రామరాజ్యానికి ఇంకా ఏంటంటే రాముడు ఎంతో సున్నిత మనస్కుడు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తారనమాట. అయితే ఒక యాగములో చాలా మొత్తం పాలు కావాల్సి ఉంటుంది. పాలు కావాలని ఏం చేస్తారంటే అప్పుడు రాములు వారు ప్రతి ఒక్కరిని ఒక అయోధ్య నగరంలో ఒక సెంటర్లో ఒక పెద్ద బాణ పెట్టారు. దాంట్లో ఒక గ్లాసు పాలు పోయండి అందరికీ, ఎందుకంటే పాలతోటి యాగం చేయాలి అని. అయితే రాముడు అని ఎప్పుడైతే హనుమంతుడు ఇలా ప్రచారం మొత్తం ఊరంతా అయోధ్య నగరంతో ప్రచారం చేస్తే తెల్లారి చూస్తే దాంట్లో పాలు ఉండవు, మొత్తం నీళ్ళే ఉంటాయి. అంటే ఒక్కడో ఇద్దరు పాలు పోస్తారు, మిగతా వాళ్ళందరూ రాముడు ఏం చూస్తారా బాబు, రాముడు ఏం చూడడు కాబట్టి ఇంత పెద్ద బాణలో ఒక గ్లాసు నేను నీళ్లు పోస్తే ఏం కాదు కదా అని అందరూ నీళ్ళే పోస్తారు. అయితే రాముడికి ఆ విషయం తెలిసి ఆయన బాధపడాడు. అరే ఇది ఎలా ఉంది అనే అంటే అప్పుడు అని లక్ష్మణుని సలహా అడిగితే లక్ష్మణుడు అంటాడు, అన్న నువ్వు ఒక్కసారి ఉండు, నేను ఇప్పుడు రేపు మొత్తం పాలే వస్తాయి చూడు వినండి. అప్పుడు ఏమంటే లక్ష్మణుడు గారు ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు. శ్రీరామ సోదరుడైన లక్ష్మణుడు ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ ఏంటి అంతకుముందు ఏం చెప్పి రాముడు అడుగుతున్నాడు అన్నాడు, ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రజలంతా మళ్ళీ ఒక గ్లాస్ పాలు పోయాలంటే లక్ష్మణుడు అంటే ప్రజలందరూ లక్ష్మణుడికి చాలా భయపడతారు అనమాట. ఎంత అంటే ఎందుకంటే లక్ష్మణుడు ఒక పెద్ద శాస్త్రజ్ఞ, అంటే ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా ఎవరు ఏం చేయాలి కాబట్టి నేను ఒకవేళ ఒక గ్లాస్ నీళ్ళు పోసినా కూడా లక్ష్మణుడికి తెలిసిపోతుంది కాబట్టి నేను ప్రజలందరూ కూడా చిక్కమైన పాలు పోస్తారనమాట. సో అలాంటి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు తప్పులు చేసినా కూడా వాళ్ళని మన్నించి వాళ్ళని సరైన మార్గాల్లో పెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు రాముడు. అలా కాకుండా లక్ష్మణుడు ఏంటంటే కఠోర నియమాలు తీసుకొని ప్రజలు తప్పు చేయకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాడు. సో అది అక్కడ. సో అందుకని రాముడు మనం వరల్డ్ హిస్టరీలో ఇప్పుడు రాముడు తర్వాత మనం ఎవరిని గుర్తుపెడతామంటే అశోకుడిని గుర్తుపడతాం. అశోకుడు అశోకుడు కూడా రాముడిని అన్యాయంగా తీసుకొని ఒక ఆదర్శప్రాయంగా తీసుకొని అతను ఏం చేశాడు, అశోకుడు ఏం చేశాడు అని అందరూ అడుగుతారు. అశోకుడు అంతకుముందు అతను తన బ్రదర్స్ కానీ దాయాదులు కానీ 100 మందిని చంపేస్తాడు. తర్వాత రాజ్య విస్తరణ కోసం ఎన్నో దండయాత్రలు చేసి ఎంత వేల మందిని చంపేస్తాడు. కానీ కళింగ యుద్ధం తర్వాత మార్పు చెంది బౌద్ధ మతంలోకి మారి ఒక పరిపాలకుడుగా సంక్షేమస్థితి అంటే రామరాజ్యాన్ని స్థాపించి ఏం చేస్తాడంటే మొత్తం ప్రపంచ చుట్టుపక్కల ఉన్న రాజ్యంతో సంధి చేసుకొని ఎవరితోటి యుద్ధం చేయనని ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఆ తర్వాత బౌద్ధ అంటే శాకాహారిగా ఉంటాడు. ఆ తర్వాత ఏంటంటే నాన్ వైలెన్స్ అంటే అహింసని ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత ఏంటంటే మొత్తం రాజ్యం మొత్తంలో కూడా చెట్టు నాటించాడు, ఎందుకంటే పర్యావరణాన్ని ప్రోత్సహించాడు. తర్వాత వర్తకానికి తీసుకోవడానికి కోసము ఒక ఎండు నుంచి తూర్పు నుంచి పడమర వరకు మొత్తం ఒక పెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్వేస్, అంటే ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ అంటాం. ఇది వాజ్పేయి గారు ఎట్లా 4 కలిపాడో 4 పట్టణాలని, అంటే ఢిల్లీ, తర్వాత కలకత్తా, తర్వాత బాంబే, మద్రాసుని కలిపేది అలా అప్పుడు నిర్మించాడు. తర్వాత ప్రతి ఒక్క 2-3 కిలోమీటర్లకు ఒక సత్రాన్ని పెట్టి గవర్నమెంట్ డబ్బులతో ఒక పేదరాశి పెద్దమ్మని పెట్టాడు. ఎవరు వచ్చినా కూడా అక్కడ భోజనం చేసి అక్కడ రాత్రి పడుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి పోవడానికి. అంటే అలాంటి అంటే ఒక చక్రవర్తిగా అశోకుడు చేశాడు. ఎలా చేశాడు అంటే రామరాజ్య స్ఫూర్తికి తీసుకొని చేశాడు. అలాగే కొంతవరకు మనకి ఇంకా కావాలనుకుంటే అక్బర్ కొంత అంటే హిందువుల్ని తర్వాత మహమ్మద్ని సమానంగా చూసి ఎలా చేశాడని అంటాడు. అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు, తర్వాత ఇట్లా కొంత హర్షవర్ధన్ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా రాముడు ఒక పెద్ద స్ఫూర్తి అనమాట. కింద చూస్తే మనకు పల్లవ రాజులు, చోళ రాజులు, తర్వాత శాతవాహన్, ఈవెన్ శాతకర్ణి ఉండు, గౌతమిపుత్ర శాతకర్ణి. సో అతను కూడా రాముడిని ఒక ఆదర్శంగా తీసుకున్నాడు. సో అలా రాముడు ఏంటంటే భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద చక్రవర్తులకి తర్వాత రాజులకి ఒక ఆదర్శప్రాయమైన అయోధ్య రాముడు, తర్వాత ప్రజారాముడు అనమాట. సో అలా అతను రామరాజ్యాన్ని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు పరిపాలించలేదు కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారంటే రాముడి పేరు చెప్పుకొని రాముడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అన్నమాట. ఓకే సార్.
సో మరి ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మనము రేపు శ్రీరామనవమి అంటే చైత్ర శుద్ధ నవమి నాడు రాముడు పుట్టాడు. తర్వాత రాముడు పెరిగి పెద్దగా అయిన తర్వాత రాముడు ఇదే రోజు వివాహం చేసుకున్నాడు సీతామాతల్లిని. ఆ తర్వాత రాముడు పట్టాభిషేక్తుడు అయింది కూడా శ్రీరామనవమి రోజే. సో రామనవమిని మనము ప్రజలందరూ అంటే భారతదేశ ప్రజలందరూ కాకుండా ఇప్పుడు తూర్పు దేశాల్లో ఉన్న ఇది మయన్మార్ కానీ, తర్వాత థాయిలాండ్ కానీ, ఇండోనేషియా కానీ, మలేషియా కానీ అక్కడ రాముడిని శ్రీరామనవమి జరుపుకుంటారు అన్నమాట. ఇప్పుడైతే మన భారతదేశ ప్రజలు చాలా వివిధ దేశాలకు వెళ్ళిపోయారు కాబట్టి అమెరికాలో, తర్వాత యూరోప్లో, తర్వాత ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, కెనడాలో కూడా శ్రీరామనవమిని జరుపుకుంటున్నారు. అయితే ఈ జరుపుకోవడం యొక్క ఉద్దేశం ఏంటి? మనం యువతకి ఏం సందేశం ఇస్తున్నాము అంటే రాముడి యొక్క గుణగణాలని మనం గుర్తు తెచ్చుకొని రాముడి యొక్క శీలాన్ని మనం అలవర్చుకోవాలని, రాముడిలాగా మనం మారాలని, రాముడిలాగా మనం ఒక ధ్యాని, ఒక జ్ఞాని కావాలని, రాముడిలాగా ఒక కార్యదీక్షతోటి తన జీవిత లక్ష్యాలని తెలుసుకొని వాటిని సాధించడానికి కఠోర సాధన చేయాలని, తర్వాత పట్టుదలతో ప్రయత్నం చేయాలని, అలా అని ఇతరులను నొప్పించకుండా ఒక కరుణామయుడుగా, ఒక దయామయుడుగా ఉండాలని, ఒక ఆదర్శ పుత్రుడుగా, ఒక ఆదర్శ పతిగా, ఒక ఆదర్శ మిత్రుడుగా ఉండాలని మనం మన ధ్యాన భావాతోటి మన ధ్యాన యువకులకి అందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు ధ్యానం చేయండి, ప్రతిరోజు పుస్తకాలను చదవండి, ప్రతిరోజు తర్వాత అలా చేసి మనం భారతదేశంలో రామరాజ్య స్థాపన కోసం వాళ్ళ వంతు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది సార్. యువతకి అంటే రాముడిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు ఆచరణని చక్కగా ఆచరిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్న గోల్స్ కూడా వాళ్ళు అచీవ్ అవుతారు. సో చాలా బాగుంది సార్. చివరిగా ఇంకా మీరు ప్రేక్షకులకి శ్రీరామనవమి సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరగా నేను చెప్పేది ఏంటంటే రాముడు ఒక సకల గుణధాముడు అని మనం చెప్పాము. రాముడు ఒక రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాము. రాముడు ఒక ఇట్లా కాకుండా కూడా మన రాముడిని అందాల రాముడు కూడా అంటారు. అంటే ఒక బహుకులు అంటే అతని రూపం కూడా చాలా ఆజానుబాహుడుగా ఉంటాడు. తర్వాత అందరినీ అంటే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒక 5,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మన భారతదేశంలో పరిపాలించాడు. తర్వాత ఒక ఆదర్శపాయుడుగా ఉన్నాడు అంటే అతని గురించి మనం తెలుసుకోవడం కాదు, అతని యొక్క గుణగణాలని మన దైనిక జీవితంలో ఆచరణలోకి తీసుకొని వచ్చి మనం కూడా ఒక శ్రీరాముడి కొన్ని అంశాలన్నా మనం తీసుకొని వాటిని పాటించి మన ఈ పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, తర్వాత ధ్యాన జగత్తుకి ముందుకు తీసుకెళ్లాలని నేను మన ప్రేక్షకులందరినీ కోరుతున్నాను. దానికోసమని పిఎంసి వాళ్ళు కూడా శ్రీరామనవమి అంటే మన పిరమిడ్ పద్ధతిలో జరుపుకుంటూ శ్రీరాముని గుర్తు చేసుకుంటూ ఈ శ్రీరామనవమిని సంతోషంగా జరుపుకోవాలని, ఈ శ్రీరామనవమికి అందరి ప్రేక్షకులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా మరి శ్రీరాముడు యువతకు ఆదర్శము అనే టాపిక్ తీసుకొని ఆయనలో గుణాలు ఏంటి, ఆయన అందరికీ ఎలా ఆదర్శమయ్యాడు, మరి ఆ పండగ చేసుకుంటున్నాము అంటే ఆయన యొక్క గుణగణాలు, అతను ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి, భవిష్యత్ తరాలకి అతని గురించి తెలియడానికి ఈ పండగలు అనేవి జరుగుతున్నాయని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, ఎంతో అద్భుతంగా మరి శ్రీరాముడు యువతకి ఆదర్శం అని ఎంతో అద్భుతంగా మనం ఈరోజు తెలుసుకున్నాము. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి. థ్యాంక్ యూ సో మచ్.